5,000 కోట్లతో జూబ్లీస్ అభివృద్ధి చేసినాం. గత 2 ఏళ్లలో మీరేం చేశారు కేటీఆర్? సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే చర్చకురా, చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందాం అంటూ సవాల్ వేసింది. జూబ్లీస్ ప్రగతి నివేదిక విడుదల అని చెప్పేసి నిన్న ఈ ప్రోగ్రాం పెట్టుకుంది. ఆయన విషయం ఏంటంటే, ఇగో రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో ఏం చేసినావు నువ్వు, 10 సంవత్సరాల్లో మేమేం చేసినావు అనే దాని మీద చర్చ పెడదాం. అది నువ్వే ప్లేస్ డిసైడ్ చేయి, టైం ఫిక్స్ అయ్యి నేను వస్తా. ఇంకా చండాలమైన ముచ్చట చెప్పింది. నేను అది చెప్పకూడదు, కానీ నా వాక్యాలు కాదు, ఇది మన కేటీఆర్. మొగోడవైతే మొగ పుట్టుక ఉడితే, మొగోడవైతే మొగ పుట్టుక ఉడితే చర్చకు రా. ఇది ఎగ్జాక్ట్ పదం ఆయన వాడింది. మరి రేవంత్ రెడ్డి గారికి శరం లేదా? పోరా చర్చకు. ఇది 2వ సారో 3వ సారో వాళ్ళు చర్చకు రమ్మన్నట్టు. అరే వాళ్ళు 5,000 కోట్లు చేసిన లెక్కలు బయట పెట్టరు, నువ్వు 10,000 కోట్ల లెక్కలు పెట్టు. ఏమైతుంది? నన్ను కోసుకొని తిన్నా భాష వెళ్ళేవాడు అంతే. నన్ను కోసుకొని తిన్నాళ్ళు. ఇప్పుడు ఏమంటాడు, శేర్షా కాట పిలిచి పారిపోతున్నట్టు. ఇక సవాల్ విసడం పారిపోవడం కేటీఆర్కి అలవాటు అన్నాడు. మరి ఈరోజు ఎవరు వెనకడుగు వేస్తున్నారు, ఎవరు ముందడుగు వేస్తున్నారు ప్రజలు చూస్తారు కదా. రేవంత్ రెడ్డి నోరుకు మొక్కాలి. పిరికి పందైనా సరే, పిరికోవడానికి కడుపులో జనాలకు అర్థమవుతున్నా సరే, మనమేంద్రా ఇట్లా డాంబికాలు, ఈ డాంబికాలు తప్ప నిజం లేదు. పిరికి పందలేక అదురుకొని కంటోన్మెంట్ అంటే ఈడేం మూడలే, జూబ్లీస్లో ఏం మూడలే లేదు. ఇంకో పని చేద్దాం, 117 కంటోన్మెంట్ జూబ్లీస్ 2 వదిలేదాం. పోరి మీరు సొక్కంగా వాళ్ళే సొక్క 2 వదిలేదాం. 117 కాన్స్టిట్యూన్సీలు లెక్క పెడదాం, 2 తీసేసి. మరి ఆడమైనా చర్చకు సిద్ధమే అంటున్నారు. అట కూడా పెడదాం. 117లో రేవంత్ రెడ్డి ఏం చేసిండు 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళ నాయన ఏం చేసిండు? రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్, ఇంకా ఎత్తి వస్తాయి అదురుకొని, నువ్వు వస్తావు అదురుకొని. ఇంత పొడుగు ఉంటుంది లిస్ట్ ఇవ్వాలి. చర్చ పెట్టలేక అన్ని. ఇంకో 5,328 కోట్లతో అభివృద్ధి చేశాట. ఈ పనుల ద్వారా 2,12,862 మంది లబ్ధిదారులు ఓన్లీ జూబ్లీస్. ఇంకోటి డబుల్ బెడ్ ఇల్లు కట్టలే అని చెప్పారు. నాయన రేవంత్ అన్న, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు కదా, ఇద్దరు అన్నదమ్ములనే కదా, నేను మాట చెప్తా. కొల్లూరుకి ఎన్నిసార్లు పోయినావు నువ్వు? గడంగా గట్లా పోతే కోకాపేట నుంచి కొల్లూరుకు పోతా ఉంటే పటాన్ చెరుకు మధ్యలో వేల ఇళ్ళు నువ్వు చూసినావో లేదో. ఇలాంటి గోపాలపల్లికి కూడా పోవచ్చు. 1000 ఇళ్ళు కట్టిండే ఒకటే కాడ, ఒక ఊరే తయారు చేసినాడ. సోయి ఉందా మనకు? లేదు. తెలిసినా కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ అంతే. ఏదైనా ఇప్పుడు ఆన్సర్ కదే అట కనిపిస్తుంది మన రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు దీన్ని వీళ్ళు రాసిరా, ఒక్క నిమిషం ఏదే ఒక్క నిమిషం సారీ. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రా. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా. 2014-2023 మధ్య అభివృద్ధి చేసి చూపించాం. 2 ఏళ్లలో మీరు చేసిన పనులు ఏమిటో చెప్పండి. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా. డేటు, టైము, ప్లేసు రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవన, అసెంబ్లీనా, ఎక్కడైనా చర్చకు మీరు రెడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఈ సవాల్కి సై అనే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? నీ అనుకుంటున్నా లేదని. ఎందుకంటే ఒకవేళ సవాలు సిద్ధమైతే నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. గతంలో అసెంబ్లీలో చర్చ పెడదామంటే పిక్కొని వేయరు కాళేశ్వరం పైన. సో అట్లీస్ట్ ఇప్పుడైనా చర్చకు మీ సిద్ధం. సారీ, స్లోగా రియాక్ట్ అవుతుందా? ఏం లేదు. అయితే చర్చకు సిద్ధము, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టినా ఓకే, మళ్ళీ మైక్ కట్ చేయదు. ముందే అదో పనికి మాలిన అలవాటు ఉంది మనకు. మైకు కట్ చేయకుండా నిజాలు మాట్లాడుకునేంత సమయం ఇచ్చి ప్రజలకు నిజాలు చెప్పురి. అది బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ ఓడైతే మాకు అవసరం లేదు. ప్రజలకు వాస్తవం కావాలి. ఎవడేం అభివృద్ధి చేసిండు, ఎవడేం పనికి మాలిన పని చేసిండు. 22 నెలల 9 సంవత్సరాల. ఇంకోటి అప్పులు కూడా లెక్క తీద్దాం. ఆయన ఎంత అప్పు చేసిండు, నువ్వెంత అప్పు చేసినావు, ఆయన అప్పులకు ఎన్ని పనులు అయినాయి, నీ అప్పులకు ఎన్ని పనులు అయినాయి, ఇది కూడా లెక్క తీద్దాం. ఏది లెక్క తీసేది తెలివి లేదు. పైసా జనాలకు ఇచ్చింది లేదు. అప్పులు తెచ్చిండు, కుప్ప వేసిండు, రూపాయి తినలే,
రూపాయి చావలే, కానీ పైసలు అయిపోయినాయి, పథకాలు అయిపోయినాయి. ఏ దానికి పైసలు లేవు. ఇక ఏం రూపాయి ఏ కాడ పని చేయాలంట 100 రూపాయల పని చేసిన కాడు పోయి చర్చకు సిద్ధం వస్తా అంట ఆడింగ ముఖానికి. అందుకే పిరికి పంద లెక్క పారిపోతాడు. అంత దరిద్రమైన పదాలు కూడా వాడిను. రావయ్య నువ్వు మొగ పుట్టుక పుడతాను కూడా అడిగిండు. ధైర్యం లేకపోయా మనకు, పని చేయబోతుంది. పని చేస్తే పోతుంది, ఏం పని చేయలేగా. రూపాయి పని చేయనప్పుడు మరి ఏం చేస్తారు? డైలాగులకే పరిమితం అవుతుంది మనం. ఇది మన నల్లమల పులికి ఆయన కౌంటర్ ఇవ్వాలి. ఇంకో గురుగారు కానున్నాడు. ఇప్పుడు మా సార్ది మాట్లాడదామా? ఏ మొగం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఏమో ఇది బీజేపీ నాయన. ఇంకో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళు బతికే ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఇంకా నేను లేరేమో అనుకున్నా. జూబ్లీస్లా ఏ మొగం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? క్వశ్చన్ మార్కు. జూబ్లీస్ అభివృద్ధికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేసినాయి? లెక్క పెట్టిండే కిషన్ అన్న, లెక్క పెట్టిండే. మనం కూడా లెక్క పెడదాం పడరా? మనది కూడా పీపీటీ ప్రజెంటేషన్ ఇద్దాం పడరా? 6 సంవత్సరాల 7 సంవత్సరాలు కావస్తుంది. మరి 7 సంవత్సరాల్లో మనం కేంద్ర మంత్రిగా ఎంత అభివృద్ధి సికింద్రాబాదు పార్లమెంటులో చేసినాం? ఒకసారి పీపీటీ పెట్టరా? నీకు తెలియలేకపోతే నీ పక్కన ఒక తెలికాలని పెట్టుకొచ్చుకొని ప్రజెంటేషన్ ఇప్పి, టెన్షన్ ఏం లేదు. నువ్వు అమాతం పక్కన నిలబడు, దయస్తంభం లెక్క నిలబడతానికి తప్ప మనం దేనికి పనికిరాం కదా. సో ఏది ఏమైనా మన సార్ ఏమంటారంటే, బంగారు తెలంగాణ కాదు, కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు. 2 ఏళ్ళైనా కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలే. జూబ్లీస్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడి. అయిపోయా. సింగిల్ డైలాగు. కిషన్ రెడ్డి కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతుంది. ఓడిపోతాము, నా ఇజ్జత్ పోతుంది, అందరు నన్ను ఓడగొడాలని చూస్తారు. అంటే ఫెయిల్యూర్ కేంద్ర మంత్రి, ఫెయిల్యూర్ కేంద్ర మంత్రిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు బీజేపీ నాయకులందరూ కలిసి అని చెప్పేసి కిషన్ అన్న దాన్ని క్యాచ్ చేసి కాళ్ళకు బల్బం కట్టుకొని తిరుగుతుండు. బల్బాలు కట్టుకొని తిరిగి 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 జూబ్లీస్లో గెలుస్తాడు. గెలవాలన్న ప్రయత్నం చేస్తాడు. గెలుస్తాడా జూబ్లీస్లో? ఏం చేసిరని గెలుస్తారు? మీరు అన్న చేస్తే కదా గెలుస్తానికి. డైలాగులకే పరిమితం అయిపోయాం మనం.